జీహెచ్ఎంసీ పరిమితుల్లో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 48 పనులను ప్రారంభించినట్లు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీహెచ్ఎంసీ ద్వారా 42, హెచ్ఎండిఏ ద్వారా 1, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఐఏ ద్వారా 5 పనులను చేపట్టామన్నారు. అందరికీ నమస్కారం. జీహెచ్ఎంసీ పరిమితుల్లో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం కింద 48 పనులను, అందులో జీహెచ్ఎంసీ ద్వారా 42, హెచ్ఎండిఏ ద్వారా 1, ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఐఏ ద్వారా 5 పనులను చేపట్టడం అయింది. బి ప్రశ్నకు సమాధానం 34 పనులు, జీహెచ్ఎంసీ ద్వారా 31 పనులు, హెచ్ఎండిఏ ద్వారా 1 పని, ఆర్ఎండ్బి ద్వారా 2 పనులను పూర్తి చేయడం అయింది. సి ప్రశ్నకు సమాధానం 14 పనులు, జీహెచ్ఎంసీ ద్వారా 11 పనులు, ఎన్హెచ్ఐఏ ఎన్హెచ్ ద్వారా 3 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. డి ప్రశ్నకు సమాధానం ఎస్ఆర్డిపి 1వ దశ కింద 48 పనులపై 8,052 కోట్ల 92 లక్షల మొత్తాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం వివరాలను అనుబంధం రూపంలో జతపరిచి సభా సమక్షంలో ఉంచడం. జీహెచ్ఎంసీ పరిమితుల్లో వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి కార్యక్రమం కింద 48 పనులను, అందులో జీహెచ్ఎంసీ